ముందు ముందు మట్టిని అయితే మంచిగా తడుపుకున్న తర్వాతనే విత్తనాలు వేసుకోవాలండి. ఈ మట్టిలో మనం నింపి పెట్టినప్పుడు ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుందండి. దానివల్ల మనం విత్తనాలు వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోయి విత్తనాలు కుళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసమని మనం ఎప్పుడు విత్తనాలు నాటుకునేటప్పుడు మట్టిని మంచిగా తడుపుకున్న తర్వాతనే విత్తనాలు నాటుకోవాలండి. ఇదిగో ఇట్లా మనం మట్టి అనేది ఇట్లా వాటర్ పోసినప్పుడు ఎయిర్ గ్యాప్స్ అన్నీ ఫిల్అప్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు విత్తనాలు లోపలికి వెళ్ళకుండా మంచిగా మనం ఎక్కడైతే పెడతామో అక్కడే ఉంటుంది కాబట్టి మంచిగా జర్మినేట్ అవుతాయండి. ఇదిగో ఇది టబ్బు పెద్ద ఉంది కదా, నేను దీంట్లో అయితే బీరకాయలు ఒక 5 మొక్కలు అయితే నాటుకుంటున్నానండి. ఇదిగో ఇక్కడ పెట్టేసి మనం మట్టి కప్పేస్తే సరిపోతుందండి. ఈ బీరకాయలు కొంచెం